ధర్మగ్లాని ఎవరు చేశారు? మనమే చేశాం. ధర్మగ్లానిని మనమే దూరం చేయాలి. పరమాత్మ ఇందులో మనకు సహయోగి అయి ఈ భూమిపై వచ్చినారు. ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ఈ కార్యం కోసం అందరికంటే ముందుకు వచ్చింది. ఇంతవరకు 3000 శాఖలున్న ఈ విశ్వంలో అయితే ధర్మగ్లాని చింత ఎవరికైనా ఉంది అంటే, భారతదేశాన్ని స్వర్గంలా మార్చాలి అనే చింత ఎవరికైనా ఉంది అంటే అది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఉంది. ఇప్పుడు మేము పూర్తి సోషల్ మీడియాలో ధర్మానికి వ్యాఖ్యానాలను విన్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ సంస్థల ప్రచారం చేస్తున్నారు. తమ సంస్థల ప్రసారం చేస్తుంటారు. అయితే ఒకే ఒక సంస్థ ఉంది. వారికి అందరి దుఃఖము, అందరి బాధ, అందరి చింత అందరికంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే సంస్థ యొక్క సంచాలన ఏ మనుషులు చేయటం లేదు. స్వయం పరంపిత పరమాత్మ శివ వారినే రాముల వారనండి, వారే ఈ సంస్థ నడిపిస్తున్నారు. ఇక్కడ మేమందరం వారికి నిమిత్తముగా కార్యనిర్వహణ చేస్తున్నాం. ఎందుకంటే వారు అదృశ్యులు, కనిపించరు. అందుకే వారికి నిమిత్తముగా ప్రజాపిత బ్రహ్మబాబా దాదా లేఖరాజు వారికి సారథి అయినారు. వారికి కూడా మా శతాధిక వందనాలు. వారు తమను సంపూర్ణ సమర్పణ గావించారు. ఇప్పుడు ఆ సమయం సమీపంలో ఉంది. ధర్మానికి గ్లాని జరిగింది మరియు అధర్మం వినాశనం కొరకు స్వయం ధర్మం యొక్క వాహకులు స్వయం పరమాత్మ ఈ భూమిపై అవతరించారు. రామచరిత మానస్లో ఒక చౌపాయి తులసిదాస్ గారు చెప్పినారు, ఎప్పుడైతే జరుగుతుందో ధర్మానికి హాని, పెరుగుతుంది అసురుల అధం అభిమాని. అప్పుడప్పుడు ప్రభువు మనుషుల శరీరంలో మనిషి శరీరాన్ని తీసుకున్నారు. ఆ మనిషి ఎవరు? స్వయం ప్రజాపిత బ్రహ్మ. వారిని ఆధారం చేసుకొని స్వయం శివుడు గీతా జ్ఞానాన్ని ఇచ్చి ఈ భూమిని పావనం చేసే కార్యాన్ని దాదాపు పూర్తిగా గావించారు. తెరను తీసే సమయం వచ్చేసింది. త్వరలోనే ఆ తెరను తొలగించే సమయం వచ్చేసింది. మన అందరి ధర్మ సామ్రాట్ సాధువులు, మహాత్మా, మన పూజ్యులు, గురువులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఆలస్యం లేదు. భారత సితార విశ్వ గగనంలో మెరుస్తుంది. మనం తయారు అయినా కాకపోయినా వారు కార్యం చేయించడానికి వచ్చారు. తన కార్యాన్ని తప్పకుండా చేయించుకుంటారు. వారికంటే ఉన్నతమైన సర్వశక్తివంతులు ఎవరు లేరు. కాబట్టి మన మంచి ఇందులోనే ఉంది. అందరూ ఒక్కటై ఈ కార్యంలో మనమందరం సహకారి అవుదాం. అందులో మనకు కూడా కొంత ప్రాప్తిస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.